76వ రిపబ్లిక్ డే సందర్భంగా దేశం ముస్తాబైంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఉదయం పెరేడ్ జరగనుంది. ఈ పెరేడ్లో భారత్ సైనిక సత్తా ప్రపంచానికి చాటనుంది. ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే భారత్ విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు. అయితే తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ 1000కి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ దాదాపు 15,000 మంది పోలీసులను మోహరించారు. అయితే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత పర్యటనపై గతంలోనే ఉత్కంఠ నెలకొంది. ప్రబోవో సుబియాంటో భారత్లో పర్యటించిన తర్వాత పాకిస్తాన్ వెళ్లాలనుకున్నారు. ఈ కారణంగా భారతదేశం ముఖ్య అతిథి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేసింది. ప్రబోవో సుబియాంటో తన భారత పర్యటన తర్వాత నేరుగా పాకిస్తాన్కు వెళ్లాలని అనుకున్నారు. అందుకు భారత్ దౌత్య నీతి ప్రదర్శించడంతో సుబియాంటో పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. మొదట తన భారత పర్యటనను పాక్ పర్యటనతో అనుసంధానం చేయాలనుకున్నారు. అప్పుడు భారతదేశం తన దౌత్యం అద్భుతాలను చూపించింది. దౌత్య మార్గాల ద్వారా ఇండోనేషియాతో భారత్ ఈ విషయాన్ని లేవనెత్తింది. భారత్ తన ఏ కార్యక్రమంలోనూ పాక్ బంధాన్ని కోరుకోవడం లేదని అతనికి వివరించింది. దీంతో భారత పర్యటన అనంతరం నేరుగా మలేషియా వెళ్లనున్నారు. అక్కడ అతను యాంగ్డీ పెట్టువాన్ అగోంగ్ సుల్తాన్ ఇబ్రహీం, ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంలను కలుస్తారు. సుబియాంటో పర్యటన సందర్భంగా పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే 4వ ఇండోనేషియా అధ్యక్షుడు ఆయన కావడం విశేషం. 1950లో భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండోనేషియా నుండి 352 మంది సభ్యుల కవాతు మరియు బ్యాండ్ బృందం ఇక్కడి డ్యూటీ లైన్లో రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటుంది. విదేశాల్లో జరిగే నేషనల్ డే పెరేడ్లో ఇండోనేషియా కవాతు, బ్యాండ్ స్క్వాడ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. పడ్డాయి. ప్రధాని మోడీ 2018లో ఇండోనేషియాను సందర్శించారు. ఆ సమయంలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకున్నాయి. గతేడాది నవంబర్ 19న రియో డి జెనీరోలో జరిగిన G20 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో సమావేశమయ్యారు. భారత్ ఇండోనేషియా ఒక సహస్రాబ్ది కంటే ఎక్కువ కాలం నాటి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలతో సన్నిహిత సముద్ర పొరుగు దేశాలుగా కొనసాగుతున్నాయి.